గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును ఇడువక ఉండును. దేవుని మందిర సేవ అంతటికిని యాజకులను లేవీయులను వంతుల ప్రకారము ఏర్పాటైరి. దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుతో చెబుతున్నాడు. దావీదు తన యవన స్థితిలో, యవన కాలములో అతనుకున్న జ్ఞానముతో, అతనుకున్న ఆలోచనతో దేవుని మందిర నిర్మాణము కొరకై వేల మణుగుల బంగారమును, వేల మణుగుల వెండిని, విస్తారమైన ధనకనక వస్తు వాహనాలను అన్నిటినీ సిద్ధపరిచి మందిర పునాది వేసే రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి, ఓరబ్బాయ్, మందిరం కట్టడానికి నువ్వు పనికిరావు, ఉరుకులు పెడుతున్నావు, తొందరపడుతున్నావు, ఉత్తేజపడుతున్నావు, కానీ నీ చేతులు రక్తముతోనూ నీ హృదయము పాపముతోనూ నిండి ఉన్నది గనుక నా పరిశుద్ధ మందిరం కట్టడానికి నువ్వు పనికిరావు గనుక నీ గర్భవాసి అయిన సొలొమోను కడతాడు, నువ్వు పక్కకు తప్పుకో అన్నాడు. అది దేవుని యొక్క ప్రణాళిక అయింది. దావీదు అనొచ్చు, అయ్యా, ఇంత ధనాన్ని నేను సమకూర్చాను, ఇంత వెండిని నేను సమకూర్చాను, నీ రాజ్యమైన నీ ప్రజలైన ఈ రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలించాను, ఎంతో జ్ఞానంతో ఉన్నాను, 6 మూల అజానుభావుడైన గొల్యాతుని హతమార్చి సౌలుకు రాజ్యాన్ని కట్టబెట్టిన స్థితి నాకు ఆ రోజుల్లో అప్పగించావు కదా. మరి ఎంతటి భక్తుడనైనా, ఇంత కళాకారునైనా, ఇంత సంగీత విద్వాంసుడు, బైబిల్లో దావీదుకు మించిన సంగీత విద్వాంసుడు ఇంకొకడు లేడు. అందుకనే అతన్ని కీర్తనాకారుడు అంటారు. కనుక అంతటి సంగీత విద్వాంసుడు అయినప్పటికీ దేవునితో మాట్లాడవచ్చు. ఆయన దావీదు దేవుని మాటకు ధిక్కరించకుండా శిరస వహించి ఒక్కసారిగా ఆ బాధ్యతంతా కుమారుడి పైన అప్పగిస్తూ కుమారుడికి చెబుతున్నాడు. ఇతను అనుభవపూర్వకముగా, అతను అనుభవం లేనోడు గనుక, అతను యవనస్తుడు గనుక, ఇతడు వృద్ధాప్యంలోనికి వచ్చాడు గనుక, ఇతడు అంతా ఎరిగినవాడు గనుక, అంతా తెలిసినవాడు గనుక, అంతా అనుభవించినవాడు గనుక, అనుభవము లేనటువంటి సొలొమోనుకి తన తండ్రి హితోపదేశం చేస్తున్నాడు. హితోపదేశం దేని గురించి చేస్తున్నాడు? రాజ్యాన్ని గురించి చేయట్లా, కుటుంబాన్ని గురించి చేయట్లా, కుటుంబంలో ఉన్న పిల్లల గురించి చేయట్లేదు, కుటుంబ బాధ్యతల గురించి చెప్పటం లేదు. కానీ దావీదు కూడా ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాడు, మందిర నిర్ణయం. మందిరాన్ని గురించే సొలొమోనుకు చెప్పాలి, మందిరాన్ని గురించి సొలొమోనును బలపరచాలి, మందిరాన్ని గురించి ఉత్తేజపరచాలి, మందిరాన్ని గురించి పురికొల్పాలి, మందిరాన్ని గురించి ఏర్పాటు చేయాలి, మందిరాన్ని గురించి సొలొమోనుకి జ్ఞానయుక్తమైన మాటలు దేవుని సంకల్పము చొప్పున చెప్పాలని చెప్పి దావీదు సొలొమోనుకి తెలియజేస్తున్నాడు. మళ్ళీ ఒక్కసారి చదువుకుందాం, 20వ వచనం మొదటి నుంచి. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, నీవు బలవంతుడవవు. దేవునికి స్తోత్రం. ఆగమ్మ, అక్కడ నువ్వు తొందర పోతే నేను రాలేను నీతో పాటుగా. నువ్వు బలవంతుడవు, బలము పొంది అంటే బలవంతుడు కావాలి.
బలవంతుడు కావాలంటే ఎలా బలవంతుడు అవ్వాలి అనే సంగతిని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెబుతున్నాడు. చదువుతారా? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. మనము పరిశుద్ధాత్మ స్థితిలో బలవంతులము కావాలి అనంటే, పరిశుద్ధాత్మ స్థితిలో బలము పొందాలంటే ముందుగా ప్రార్థన చేయవలసింది ఎవరి కోసం అంట? రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థన చేయాలి. ఈ అధికారం అంటే వాళ్ళకు కుదరదు, ఆ అధికారం అంటే వీళ్ళకు కుదరదు. కానీ అలా కుదరదు. ప్రతి అధికారము దేవుని వలననే సమకూర్చబడ్డది అని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కనుక అధికారుల కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మండలం కొరకు, లేక జిల్లా కొరకు, మన గ్రామంలో ఉన్న అందరి కొరకు ప్రార్థన చేస్తే ప్రార్థనా స్థితిలో నువ్వు బలపడతావు. ఇదే స్థితిని సొలొమోను కోరుకున్నాడు. దేవుడైన యెహోవా సొలొమోనుకి ఒక అదేమంటారు, ఒక శాస్ ఇచ్చాడు. ఏం శాసు? నువ్వేం కోరుకుంటావో కోరుకో, నీకు ఇస్తానని చెప్పి అన్నాడు. ధనాన్ని, ధాన్యాన్ని, ఎడ్లని, బండ్లని, ఇండ్లని కోరుకోలేదు. కానీ సొలొమోను ఏం కోరుకున్నాడో తెలుసమ్మా? నీ ప్రజలైన ఈ జనాన్ని పరిపాలించగలిగిన జ్ఞానాన్ని ఇవ్వు ప్రభువా అన్నాడు. పరిపూర్ణమైన జ్ఞానం, క్రైస్తవ జ్ఞానం, క్రీస్తుని గూర్చిన జ్ఞానం, క్రీస్తు యొక్క విశ్వాస సంబంధమైన జ్ఞానాన్ని కోరుకుంటే సకల ప్రజల కొరకు సొలొమోను వలె ప్రార్థన చేస్తాం. మనం మంచి జ్ఞానం పొందుకుంటాం. అయితే దావీదు మహారాజు సొలొమోనుతో చెప్తున్న ఒక మాట ఏంటంటే, నేను రిఫరెన్స్ కొంచెం తప్పు చెప్పాను, అయినా నా స్థితిని నేను కాపాడుకోవటం కొరకు 2 మాటలు చెప్పాను. 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుకి బలవంతుడవు కమ్ము అని చెబుతున్నాడంటే, ఏ విధంగా బలవంతుడు అవ్వాలంటే క్రీస్తు యేసునందున్న కృపచేతనే బలవంతుడవు అవ్వాలి. నువ్వు బలము పొంది, మరలా రండి రాజుల గ్రంథానికి, బలము పొంది ఆ అధ్యాయాన్ని ఎప్పుడు మూసిపెట్టొద్దు. ఇవాళ నా ప్రసంగ అంశం మొత్తం దానిలోనే ఉంటుంది. భయపడకుము, ఎరవకుము. భయపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే నిన్ను బలపరచువాడు దేవుడే, నన్ను బలపరచువాడు దేవుడే. బలపరచువాని యందే నేను సమస్త క్రియలను చేయుదునంటాడు పౌలు గారు. నన్ను బలపరుచువాని యందు సమస్తము నేను నెరవేర్చదని అంటాడు. క్రీస్తు నందు ఉంటే ప్రతి కార్యము సఫలమవుద్ది. నువ్వు బలం పొందు, భయపడవద్దు, ఎరవవద్దు. తరువాత మాట, దినవృత్తాంతాల గ్రంథం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 28, 20వ వచనం. భయపడకము, ఎరవకము, నా దేవుడైన యెహోవా నీతో కూడా. దేవునికి స్తోత్రం. ఎవరి దేవుడు అంటమ్మా? దావీదుకు ఒక్కడికే సొంతమా? దావీదు చెప్పుకుంటున్నాడు, నా దేవుడు. నేను చెప్తాను అప్పుడప్పుడు. మాది పాత రేపూడి, రేపూళ్ళు 2 ఉన్నాయి. పాత రేపూళ్ళలో మనోళ్ళు ఉంటారు, కొత్త రేపూళ్ళలో మనోళ్ళు ఎవరు ఉండరు, ఎస్సీలు ఎవరు ఉండరు, అక్కడ బీసీలు, ఓసీలే ఉంటారు. ఆ మీదుగా కొత్త రేపూడి నుంచి రోజు బండి వేసుకొని రావాలి. ఒక ఆయన ఆపాడు, కత్తి పెద్ద ఆయనే, 70-80 సంవత్సరాలు ఉంటాయి, కర్ర పుచ్చుకొని నడుస్తాడు. ఆగా పంతులు కొడుకు ఆగా అన్నాడు. ఏంటయ్యా అన్నాను. మరి నువ్వు రోజు పోతావు, మీ సంఘస్థులు రోజు ప్రార్థన పెడతారా అంట.
అయ్యా నేను రోజు పోయేది సంఘానికి కాదు, ఊరికి పోవాలన్నా ఇటు నుంచే పోతా ఎక్కువ, ఇసనపేట సరుకులకు పోవాలన్నా ఇటే, మరి ఇసనపేట అవతల చిత్తపూరులో మా చెల్లి అక్కోళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోవాలని ఇటే పోతాను. అయినా మీ దేవుడు మీ ప్రార్థన వింటాడా అని నేనన్నా, నిత్యము నేను సేవించుచున్న నా దేవుడు నా ప్రార్థన విని నా స్థితిని మార్చి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడండి అన్నాను. దేవునికి స్తోత్రం. నేను నిత్యము సేవించుచున్న నా దేవుడు నా ప్రార్థన విని నా స్థితిని మార్చి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడండి అన్నాను. అబ్బో, గొప్పగా చెబుతున్నవే యేసుని గురించి. అంతేనండి, మా దేవుడు గొప్ప దేవుడే, మా ప్రార్థన వినేవాడు, మా ప్రార్థన ఆలకించేవాడు. అదేవిధంగా దావీదు కూడా, నా దేవుడైన యెహోవా నీతో కూడా వారసత్వం, అది తండ్రి ఆస్తిలో నుంచి కుమారుడు ఎలా పంచుకుంటాడు అలాంటి వారసత్వాన్ని దావీదు కుమారుడికి హక్కుగా ఇస్తూ ఉన్నాడు. నా దేవుడు, నాతో ఉన్న దేవుడు, సింహాన్ని చీల్చినప్పుడు ఉన్న దేవుడు, ఎలుగుబంటుని చీల్చినప్పుడు ఉన్న దేవుడు, 6 మూళ్ళ అజానుభావుడైన గొలియాతుని ఓడించేటప్పుడు ఉన్న దేవుడు, సౌలు పోరాడి సౌలు వెంటాడుతున్నప్పుడు తప్పించటానికి జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు, నా దేవుడు నీతో కూడా ఉన్నాడు గనుక నువ్వు భయపడవలసిన అవసరత. ఈ సమయంలో ఎల్షద్దై ప్రార్థనా మందిర సంఘ సహవాస బిడ్డలకు నేను చెప్పేది ఏంటంటే, మన ప్రార్థన, మన స్థితి, మన విజ్ఞాపన, మన మొర దేవుని సన్నిధికి చేరునట్లుగా ఆత్మవిశ్వాసముతో ప్రార్థన చేస్తే మనము కూడా మందిర నిర్మాణములో పునాది కలిగిన రాళ్ల వలె మనము కూడా ఉంటే మనము కూడా భయపడవలసిన అవసరత ఉంటుందండి. దేవునికి స్తోత్రం. 9వ వచనం చదువుదాం. అక్కడే అదే పుస్తకం, అదే అధ్యాయం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనస్పూర్వకముగా ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనెను గనుక సంగతిని మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు ఇష్టమైన కుమారుడు సొలొమోను, బాగా ప్రేమించే, అమితమైన ప్రేమ చూపించేటటువంటి కుమారుడు సొలొమోను. కారణం ఏంటో తెలుసా? సొలొమోన్నే దావీదు ఎందుకు అంతగా ప్రేమించాడో, అంతగా అభిమానించాడో, దేవుడు కూడా సొలొమోనును రాజుగా ఎందుకు అభిషేకించాడు? సొలొమోను కన్నా ముందు చాలామంది నేను రాజునవుతానని చెప్పి గుర్రపు రౌతులను ప్రజలను వెంట పెట్టుకొని ఆదోని రాజు అయ్యాడు, ఆదోని రాజకిరీటం పొందాడు అని చెప్పేసేసి కేకలు పెట్టిన సందర్భం మొదటి 2 అధ్యాయాలలో కనపడుతూ ఉంటుంది. కానీ దేవుని సంకల్పం సొలొమోను మీదనే ఉన్నది. దావీదు హృదయము, దావీదు ఆలోచన సొలొమోను మీదనే ఉంది. కారణం అమ్మా, ఎక్కువ ఇష్టమైనప్పటికీ ఇక్కడ నాకు ఏదో చిన్న సందు కనపడతా ఉంది. దావీదుకున్న భార్యలందరూ దావీదుని ఏదో ఒక విధంగా తృణీకరించారు, కానీ భర్తను అభిమానించి భర్తకు లోబడినటువంటి భార్య బత్షెబ. దేవుని సన్నిధిలో
మోకరించి ప్రార్థించగలిగిన అనుభవం బత్షెబాకుంది. కుమారుల కోసం విజ్ఞాపన చేసిన స్థితి బత్షెబాకుంది. దేవుని అనుకరణ ప్రకారం నడవగలిగిన స్థితి బత్షెబా పొందుకుంది. అందుకని బత్షెబాకు పుట్టినటువంటి సొలొమోను పైన దేవుని సంకల్పం ఉంది. దేవునికి స్తోత్రం. విలాప వాక్యాలలో ఉంది, రేయి మొదటి జామున లేచి నీ కుమారుల కొరకు నీవు విజ్ఞాపన చేయుము, కుండలో నీళ్లు దారబోచినట్లుగా నీ కన్నీరు గార్చుము అని చెప్పి విలాప వాక్యాలలో ఉంది. చదువుతారా విలాప వాక్యాలు? 2వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను, కరెక్ట్గా నాకైతే గుర్తులేదు, మీరే చదవాలి. 16, 17 నేను తీస్తున్నా, తీసిన తర్వాత చెప్తా. 19వ వచనం చదవండి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను యెహోవా తట్టు ఎత్తుము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం మన పిల్లల కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థించమని గ్రంథకర్త అయిన యిర్మీయా, నాకు ఈ విలాప వాక్యాలు రాసింది ఎవరు ఇప్పుడు వరకు తెలియదు, అయ్యగారు చెప్పిన తర్వాత నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. విలాప వాక్యాల ద్వారానే యిర్మీయా కన్నీటి ప్రార్థన చేసిన అనుభవం యిర్మీయాకు వచ్చింది. యిర్మీయాని ప్రవక్తలందరిలో కూడా ప్రార్థనాపరుడుగాను కన్నీటి ప్రార్థనాపరుడుగాను ఎంపిక చేస్తారు. గనుక బత్షెబా తన కుమారుని కొరకు ప్రార్థించింది. బత్షెబా తన కుమారుని కొరకు కన్నీటి ప్రార్థన చేసింది కనుక ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడ్డది. కనుక సొలొమోనుని యెహోవా ఇష్టపడ్డాడు, దావీదు కూడా ఇష్టపడ్డాడు. దావీదు చెప్తాడు, మరొకసారి చదువమ్మ 9వ వచనం. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను, దేవునికి స్తోత్రం. గురిజాల యేసురత్నం గారు, మీరు భయపడవద్దు. ఎల్షద్దాయి ప్రార్థనా మందిర సహవాస సంఘ సభ్యుల హృదయాలన్నీ కూడా దేవుడు ఎరిగే ఉన్నాడు. దాచుకొని ఇస్తున్నారా, దాయకుండా ఇస్తున్నారా, ధారాళంగా ఇస్తున్నారా, పిసినితనంగా ఇస్తున్నారా, వాళ్ళకి దేవునికి తెలుసు. ఈ రాత్రి కాలంలో ఎల్షద్దాయి ప్రార్థన సంఘ బిడ్డలకు నేను తెలియజేసేది ఏంటంటే, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు వెదజల్లాలి. సంఘ బిడ్డలు వెదజల్లటం నేర్చుకోవాలి. సంఘ బిడ్డలు దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. సంఘ బిడ్డలు సేవకుని పోషణకు ఇవ్వటం నేర్చుకోవాలి. దశమ భాగం ఇవ్వాలి, ప్రథమ కూలి ఇవ్వాలి, ప్రతిష్ఠితార్పణలు ఇవ్వాలి, మందిర నిర్మాణానికి బలిష్టమైన బలమైన కానుకలు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన హృదయాలన్నీ, మన ఆలోచనలన్నీ ఆయన ఎరిగే ఉన్నాడు. ఓహో, ఆహా, నువ్వు రేపు నుంచి వచ్చి ఈ మాటలని చెబితే మేము ఇస్తాం అనుకుంటున్నారా? నీ మాటలు అసమని మాటలు మా చుట్టుపక్కల చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఒక సంఘాన్ని బాగా ఎత్తి చూపిస్తూ ఉంది. మీకు తెలుసా సంఘం? మాసిదోనియ సంఘం. చదువుదామా? ఎక్కడ చదువుతారు? కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు ఆయన అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిన. దేవునికి స్తోత్రం.
మాసిధోనియ సంఘాన్ని పౌలు గారు ఏలెత్తి పేరు పెట్టి ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే మాసిధోనియ సంఘం శ్రమల వలన పరీక్షింపబడ్డది, శ్రమల వలన పరిశోధించబడ్డది, శ్రమలలో నిలవబడ్డది, శ్రమలలో శక్తి నొందింది, శ్రమల ద్వారా విశ్వాసమును పురికొల్పించుకున్నది, శ్రమల ద్వారా విశ్వాసములో బలపడ్డది ఆ సంఘం, శ్రమల ద్వారా విశ్వాసములో స్థిరపడ్డది ఆ సంఘం, శ్రమల ద్వారా విశ్వాసములో బలపడ్డది మాసిధోనియ సంఘం. అట్టి సంఘముని గురించి ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. సంఘానికి ఎంత దీవెను, సంఘానికి ఎంత ఆశీర్వాదము, ఆ సంఘ బిడ్డలకు ఎంత సంతోషము, మా గురించి మా సేవకుడు ప్రతి స్థలములో చెబుతున్నాడు అని చెప్పానంటే ఎంత ఆనందము. అవునా కాదండి? దేవునికి స్తోత్రం. తర్వాత చదువుదాం, తర్వాత మాటలు. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించిందంట. దేవునికి స్తోత్రం. వారు నిరుపేదలేనంట. మన ప్రభుత్వం వారు కొన్ని కేటగిరీలు పెడతారు. మా అమ్మాయికి తెలుసు అనుకుంటా. పేదవారు ఉంటారంట దీంట్లోనే. నిరుపేదలంటే అట్టడుగున అణగద్రొక్కబడినటువంటి జాతి, అట్టడుగున అణగద్రొక్కబడినటువంటి తెగ. ఆ తెగ ఎవరో తెలుసా? ఇప్పుడు ప్రభుత్వం వారు మనల్ని అంతగా కేటాయిస్తున్నారు. మన తర్వాత మనకన్నా ఎస్టీ వాళ్ళని ఇంకా అట్టడుగున ఉండాలని చెప్పి ఉద్యోగాలన్నీ తీసిపోయి వాళ్ళకే ఇస్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా లంబాడీలే, ఏ సచివాలయంలో చూసినా, ఏ ఆఫీసులో చూసినా లంబాడీలే ఎక్కువ జాబు. సరే, ఏదేమైనా వారు నిరుపేదలైనట్టు అయినను వారి దాతృత్వము బహుగా, బాగా కాదంటమ్మా, బహుగా విస్తరించిందంట. బహుగా విస్తరించిన ఆ సంగతిని మనం ఈరోజు చదువుకుంటున్నామంటే ముందున్న దినాలలో మన సంఘాన్ని గురించి, మనను గురించి, మన కుటుంబ సభ్యుల గురించి, మన సంఘ సభ్యుల గురించి చెప్పుకోవాల్సిన స్థితిలోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. మధ్యాహ్నం ఒక సంఘాన్ని గురించి, ఒక సంఘంలో ఒక కుటుంబాన్ని గురించి చెప్పారు. విన్నారా మీరు? 3 ఉన్నారు ఆ కుటుంబంలో. 3 విడివిడిగా ఇచ్చారు కానుకలు నా మందిరానికి. వారి కుటుంబం దీవించబడి, ఆశీర్వదించబడి, ఏ పూట లేమి కొరత లేకుండా నిండారా దేవుడు దీవించాలని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి యవనాల సంగతి దేవుడే చెప్పాడు కదా, ఇచ్చి నన్ను శోధించిన ఎడల. ఎక్కడది? ఎక్కడ మాట? ఎక్కడది? 3:10 12లోనే ఉంటుంది. చదువుదాం అది కూడా ఒకసారి. అయ్యగారు 10 గంటలకు ఆమెనేనా? నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యడ నిప్పి పట్టజాలనంత దీవెన కుమ్మరించదను. దేవునికి స్తోత్రం. ఏది చేసి అడగమంటున్నాడు? ఏది చేసి అడగమంటున్నాడమ్మా? 10వ భాగమును, ప్రతిష్టార్పణలను, ప్రథమ కూలీలను, అన్ని పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండము నుంచి 2వ పుస్తకం, 2వసారి చెబుతున్న ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్న ప్రతి ఒక్క కట్టడను, ప్రతి ఒక్క విధిని, ప్రతి ఒక్క శాసనాన్ని మనం పాటించి మనం దేవుణ్ణి శోధించిన ఎడల ఆకాశపు వాక్యాన్ని నిప్పి పట్టజాలనంత దీవెన కుమ్మరిస్తాడంట. దేవునికి స్తోత్రం. మనం దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే తప్పనిసరిగా ఇచ్చే స్థితికి మనము రావాలి. ఇచ్చి మనం పొందుకోవాలి. ఇవ్వకుండా మనం ఎప్పుడు చెయ్యట్టాగే ఉంటే మరి ఎట్టుండేది? ఎప్పుడు మనం చెయ్యి ఒక 10-15 సంవత్సరాల క్రితం ఆ అమెరికా దొర వచ్చి అంటాడు, మీ ఇండియా వాళ్ళ చేతులు ఎప్పుడు ఇట్లాగే ఉంటాయండి, మా అమెరికా వాళ్ళ చేతులు ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి.
మేము ఎప్పుడు ఇస్తే ఇచ్చే స్థితిలో ఉంటాం. మీరు ఎప్పుడు ఆ మాటను ఒకసారి పూర్తి చేస్తారా? కాదు, సరైన పదం రావాలా. అడుక్కునే స్థితిలో ఉంటారంట. ఎట్లా అంటే మీరు ఎప్పుడు అడుక్కునే స్థితిలోనే ఉంటారు, మేము ఎప్పుడు ఇచ్చే స్థితిలోనే ఉంటాం. మీరు ఎప్పుడైతే ఇవ్వటానికి మీ చెయ్యి ఇట్లా పైకి వస్తుందో అప్పుడు మీరు కూడా మా స్థితిలోనికి వస్తారన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. మరి మందిర నిర్మాణము కొరకు మనం అందరం దాతలుగా ఉండి కన్నీటి ప్రార్థనతో ప్రార్థనా స్థితిలో ఎదగబడి మందిర నిర్మాణం పూర్తయితే ఆ మందిరం ఎలా ఉండాలి, ఆ మందిరం స్థితి ఎలా ఉండాలి, ఆ మందిరం పరిస్థితి ఎలా ఉంటుంది? రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం జ్ఞాపకం చేస్తున్నాడు రాజుల గ్రంథకర్త. మొదటి రాజుల గ్రంథం. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేక. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో సేవకులు ఉంటే బాగుండేది. ఈ వచనం ప్రాముఖ్యముగా ఈ నాతాను అనేటటువంటి భక్తుడు సేవకులను ఉద్దేశించే రాశాడు. యెహోవా తేజో మహిమ మందిరములో ఉంటే సేవకులు ఏం చేశారంట? కారణం దేవుని మహిమను వీళ్ళు చూడలేకపోయారు, దేవుని మహిమకు తట్టుకోలేకపోయారు, దేవుని మహిమను పొందుకోలేకపోయారు, దేవుని మహిమను ఆస్వాదించలేకపోయారు, దేవుని మహిమలో నిలవలేకపోయారు. అంటే ఉద్దేశం అంటే అక్కడ ఏం జరుగుతుంది? సేవకులు ఏ స్థితిలో ఉన్నారు? నిలబడలేని స్థితిలో ఉన్నారు. అందుకని భక్తుడు ఒక పాట రాశాడు కదా, ఏంటిది? అదే పాత పాట. అది సొలొమోను దేవాలయము మేఘములకు రాగనే, సొలొమోను దేవాలయము మేఘములకు రాగనే, యాజకులుని తేజ మహిమకు నిలువలేక పోయిరి, యాజకులుని తేజ మహిమకు నిలువలేక పోయిరి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడసిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడసిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి పించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి పించుమా. దేవునికి స్తోత్రం. భక్తులు చక్కని పాట రాశారు. ఇశ్రాయేలీలకు తోడుగా ఉండిన మా ప్రభువా, మా మందిర నిర్మాణములు, మా సంఘ సహవాసములు, మా సంఘ ఆరాధనలు, మా సంఘ ప్రార్థనలు, మా ఉపవాస ప్రార్థనలు, మా మొదటి శుక్రవారం ప్రార్థనలు, మా ఆదివారపు ప్రార్థనలు నువ్వు మాకు తోడుగా ఉండి నడిపించు ప్రభువా అని చెప్పి భక్తుడు చక్కని పాట రాశాడు. పాట రాసింది మరి పురుషోత్తమ సహోదరి గారు అనుకుంటున్నా. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటాయి ఈ పాటలు. యేసురత్నం గారికి బాగానే వచ్చు అనుకుంటున్నా. సరే, ఏదేమైనప్పటికీ మనం నిర్మించుకొనబోతున్నటువంటి మందిరం, మనం ఆశపడుతున్న మందిరం, మన ఆలోచనలో ఉన్న మందిరం, యాజకులు తేజో మహిమకు నిలువలేకపోయేటటువంటి మహిమతో నింపబడిన మందిరం దేవుడు మనకు ఇచ్చునుగాక. దేవుని దీవెన ఆశీర్వాదం ఆ మందిరములో ఉండునుగాక. దేవుని ప్రసన్నత ఆ నూతన మందిరములో ఉండునుగాక. ఒక గొప్ప ఎల్షద్దాయి ప్రార్థన మందిరాన్ని మనం అందరం పొందుకొనుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువారు
మనకిస్తున్నటువంటి మందిరం కొరకు ప్రార్థించాలి, కన్నీరు గార్చాలి, గుప్పిలు విప్పాలి. ఇంకొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావముగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును పరిపూర్ణము, దేవునికి స్తోత్రం, ఏక మనస్సు కలిగి ఏక ప్రేమ కలిగి ఏకభావము కలిగి ఒక్కదాని యందే, దేని యందంట? ఒక్కదాని యందే. ఆ ఒక్కటి ఏమి ఎంచుకుందాం మనం? దేవునికి స్తోత్రం. మందిర నిర్మాణము కొరకే ప్రార్థన చేయాలి. నీవు కుటుంబంలో చేసుకో, బంధువుల ఇళ్ళ కాడ చేసుకో, ఆరాధనలో చేసుకో, మార్గ మధ్యములో చేసుకో, పనికి పోయిన కాడ చేసుకో. ప్రతి ఒక్కసారి ప్రభువా నేను ఒక నూతన మందిరం కొరకు ఆశపడుతున్నాను ప్రభువా, ఆ మందిరాన్ని నేను పొందుకునే కృపను నాకు దయచే ప్రభు అని ప్రతి ఒక్క సంఘ బిడ్డ ప్రార్థన చేస్తే, సంఘ సమేతముగా ప్రార్థన చేయగా దేవుడు దీవించిన సంగతులు బైబిల్లో కోకొల్లలుగా కనపడుతున్నాయి. 120 మంది మేడగదిలో చేరి ప్రార్థించగా ఏక మనస్సుతో, ఏక అభిప్రాయం కలిగి, ఏక ఉద్దేశముతో ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు అందరిపైన వాలాడా, కొందరిపైన వాలాడా? దేవునికి స్తోత్రం. సంఘం అంటే అలా ఉండాలి. సంఘం అలా ప్రార్థనలో ఏకీభవించాలి. సంఘం అలా ప్రార్థించే స్థితిలో ఉండాలి. ఇంకో సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మధ్యాహ్న సమయంలో నేను యేసురత్నం గారి ఇంటికాడ భోజనం చేసి మీ అయ్యగారి ఇంటికాడ ఆడ పడుకున్నాక నేను ఒక మాట అడిగాను. అయ్యా, మరి నేను ఎప్పుడొచ్చినా రాత్రిపూటే వచ్చాను, మరి వాళ్ళ పగలపూట కూడా వచ్చాను, ఎప్పుడొచ్చినా మీరేం బాధపడద్దు, ఒక మాట చెప్పండి. ఎప్పుడొచ్చినా ఆ కొద్దిమంది కనపడుతున్నారు. ఆదివారం కూడా అంతేనాయి అంటే ఆదివారం 40 మంది దాకా వస్తారండి. నేను ఆదివారం 40 మంది వచ్చేటటువంటి సంఘం ఉన్నప్పుడు రాత్రిపూట ప్రత్యేక ప్రార్థనలకు రావటం లేదంటే కారణం ఏంటి? రావటం లేదంటే కారణం ఏంటి? ఎవరికి ఆసక్తి లేనిది? మీరందరూ నన్ను క్షమించాలా. మీ అందరికన్నా వయసులో నేను అతి పెద్దోడినే అయినప్పటికీ సేవకుడిగా నేను మిమ్మల్ని క్షమించాలన్నా. వ్యవసాయం చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆదం గారు వ్యవసాయం చేస్తారు, మీరు నాగలు దున్నుతారా? మీరిద్దరు కూడా దున్నే అలవాటు ఉందయ్యా? ముందు నాగలు ఎడిపోతే వెనక నాగలే. ఆయన ముందు ఎందుకు బానిస్తుండు? ఆయన వెనకాలే పోదాం, ఆయన వెనకాలే పడిపోద్ది ఈ ఎద్దు కూడా. ఆ ఎద్దు అమ్మంటే చూసుకొని పోద్ది. ఎద్దు పక్కకు పోమంటే వద్దా? ఇప్పుడు లోపం ఎవరి దగ్గర ఉంది? నేను మిమ్మల్ని అందరినీ క్షమాపణ కోరే ముందే నన్ను ఏం తిట్టుకోవద్దు మీరు. ఇప్పుడు లోపం ఎవరి దగ్గర ఉంది? పాత క్రైస్తవులు, పురాతన క్రైస్తవులు, సంఘానికి బలంగా ఉండే క్రైస్తవులు. మా సంఘాన్ని గురించి చెప్తా. నేను 16 సంవత్సరాలు సిఎస్ఐ ప్లేసులో చేశా. సిఎస్ఐ బోధకుడుగా కాదు. అప్పుడు మాదిగ దండోరా కాలంలో నేనేరే పాకేసుకొని ప్రార్థన చేస్తుంటే సంఘము కులం ఒకటే కమిటీ. అక్కడ అందరు కలిసి నా దగ్గరకు వచ్చి, అయ్యగారు మీకు నిండా వందనాలండి, మీరు సంఘం బాగానే ఉంది, 30 మంది మీ సంఘంలో ఉన్నారు, మా సంఘం కూడా 100 కుటుంబాలు ఉన్న ప్రార్థనకు 20 మంది 15 మంది వస్తున్నారు. కుటుంబాలు 100 ఉన్నాయి, ప్రార్థనకు ఎంతమంది వస్తున్నారు? కారణం ఏంటో తెలుసా? ఆశారపు ప్రార్థన, అలవాటు ప్రార్థన, సంఘ ప్రార్థన. ఆ ప్రార్థన ఏ ప్రార్థన? అది ఆశారపు ప్రార్థన, అలవాటు ప్రార్థన. కనుక 100 కుటుంబాలున్నా వచ్చేవాళ్ళు ఎంతమంది అంట?
10-15 మంది గనుక మేము ఒక మాట చెబుతాం, 10 నిమిషాలు మైక్ ఆఫ్ చేయండి అయ్యగారు అని అంటే మైక్ ఆఫ్ చేసి కుర్చీలో కూర్చున్న అలాగే వాళ్ళు కూడా వచ్చి నుంచొని, అయ్యగారు మేము మీకు ఒక మాట చెప్తాం, మీరు మేమంతా ఒక కులపోళం కనుక, కులం అంటే మహాసముద్రం కనుక మిమ్మల్ని వద్దని లేకపోతున్నాం. ఏరే కులపోళ్ళు ఆ చర్చికి వచ్చారు, ఆ చర్చికి వచ్చారు, వాళ్ళిద్దరిని ఎలగొట్టేశాం, చర్చిలకు తలుపులు వేసాం. ఆ చర్చిల వాళ్ళు కూడా మన సిఎస్ఐ చర్చి కాడికి వస్తారు. వీళ్ళని అందరిని మెయింటైన్ చేయాలంటే నీ వల్లే అయింది. నీ వల్ల అయినా కాకపోయినా నువ్వు మా కులపోడు కనుక నిన్ను నెట్టేయలేవు, నువ్వు మళ్ళా పాతగుడికి వచ్చి ప్రార్థన చేయాలన్నారు. సరే, అందరు కలిసి అడుగుతున్నారు కదా, గ్రామం అంతా కలిసి వస్తున్నారు కదా, అందరిని నెట్టేసి నేను ఒక్కడిని పోయి ఏం చేశానని చెప్పి నేను దాంట్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉంటే, సరే సామేలయ్య గారు మళ్ళీ మన సంఘానికి వచ్చారు, మళ్ళీ మన గుడికి వచ్చినారని తేపోక నలుగురు రావటం మొదలుపెట్టారు. అసలు ప్రాబ్లం ఏడ జరుగుతుందంటే, మా సంఘానికి సంఘ పెద్ద ఇక్కడ తేళ్ళూరు వాళ్ళు పురస్కరించుకొని ఒకరోజు నేను పోయి, ఏంటండి మోషే గారు, నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్నా, అడిగితే మీరు ఏం బాధపడతారని అనుకున్నా, ఆదివారం నాడే అన్ని పనులు చేస్తారు, నువ్వు సంఘ పెద్దవు కదా, నువ్వే ఆదివారం చేస్తుంటే పక్కన ఏడుపుల నాగేశ్వరరావు, ఆ ఏడుపుల సుబ్బారావు వాళ్ళు కూడా ఆదివారం నేను ఆడిపోతున్నారు, ఆ పిల్లలు ఆదివారం నాకు గుళ్ళో లేకుండా పోతున్నారు, నీ కొడుకు నీ కోళ్ళు కూడా ఆదివారం గుళ్ళో లేకుండా పోతున్నారు, నేను ఎవరికి చెప్పాలనంటే ఆయన అంటే బయలుదేరి గారు, ఆదివారం దేవుడు రోజు కదా, ఆదివారం నాలుగు రోజులు చక్కగా పడుతుంది, ఆదివారం నాడు నాటైతే ఒక్క మొక్క తిరిగిపోవట్లేదండి, ఆదివారం నాడు పప్పు అయితే చక్కగా ఒడ్లు మరింది, ఇప్పుడు నేను బాగుపడటం నీకు ఎట్లా లేదు. ఏం చెప్పాలి ఇప్పుడు నేను సేవకుడిగా ఆ కొడుకు ఎంపేసే ఉన్నాను. సరే, నీ ఇష్టం మోషే గారు, యహలోక సంబంధమైన ఆలోచనల కొరకు, యహలోక సంబంధమైన పనిబాటల కొరకు నువ్వు త్వరపడి సిద్ధపడిపోతున్నావు గనుక దేవుడే చూసుకుంటాడని వచ్చాను. ఇక అప్పటి నుంచి ఆయన ఎవరు ఎక్కాడండి పరిపాలన. 50 సంవత్సరాల నాడు మామిడి తోటలు కూడా చచ్చిపోయింది. దయతో ఎవరన్నా అభిమానులు ఉంటే దయతో క్షమించండి. చచ్చిపోయినాయా లేదా? అప్పటి నుంచి పంటలే లేవు. ఇక అంటం మొదలు పెట్టిండు. అయ్యగారు వచ్చి నన్ను అడిగిండు, చినుకు పడట్లా, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వడ్లు రాట్లా, మరి అయ్యగారు ఎట్ట బతుకుతుండో, నూకలు కొనుక్కొచ్చుకొని. ఆ 9 సంవత్సరాలు నూకలే తిన్నాం, మరి మీ ఊర్లో తిన్నారు లేదు. కానీ ప్రభు అయినటువంటి లేక పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారికి ఇంకో మాటను బయలుపరుస్తున్నాడు. 4వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మూసేశారమ్మా. మీలో ప్రతివాడును సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవునికి స్తోత్రం. ఇతరుల కార్యం అని అంటే నీ తోటి వారికి ఉన్న ఆపదలో నువ్వు ఆదరించే మనసుంటే ఆదరించు, ఆదరించలేకపోయినప్పుడు వారి కొరకు ప్రార్థన చెయ్యి. కానీ నీ సొంత కార్యాలే కాక దేవుని కార్యాలు కూడా మనం చూడవలసిన అవసరత మనకు ఉంది. మా సంఘంలో కొంతమంది మందిరం కట్టేటప్పుడు 5,000, 6,000, 4,000 అట్టిచ్చారు. నేను కరెక్ట్గా కుప్పల సీజన్లో గుడి మందిరం పని మొదలుపెట్టా. ఏమంటే ఇస్రాయేల్ గారు ఒక్కరోజన్నా గుడికి వెళ్ళి రావట్లేదని అంటే అంటాడు ఆయన, అయ్యగారు మేము ఇచ్చేవారికి ఇచ్చినాం, నేను కుప్పకు పోయి వడ్లు చేసుకోకపోతే నాకు బతకటానికి వడ్లు లేవండి, నాకు తినటానికి గింజలు కావాలండి, నన్ను పిలవద్దు. ఇచ్చేవరకే ఇచ్చాడంట. 5,000 ఇస్తే మందిరం అయిద్దా? స్థలమును మందిరం ఆ రోజుల్లో
నాది ఒక చిన్న మందిరం లేండి. ఇప్పుడు మీ అయ్యగారు వేసే అంత ఎస్టిమేషన్ మందిరం కాదు, అది మొత్తం కలిపి స్థలము మందిరం కలిపి 2017 సంవత్సరం 5 లక్షలు అయింది. చిన్నదే అనే మీ అంత ఎస్టిమేషన్ లేదు, అంత ఆలోచన నాకు లేదు. ఏదేమైనా కానీ 5,000 ఇచ్చి ఇక నేను ఇచ్చా నువ్వేమన్నా చేసుకో, నేను ఇచ్చా నువ్వేమన్నా చేసుకో. అది క్రైస్తవ చెప్పండి, క్రైస్తవ పద్ధతి కాదు. అది ఒక సేవకునితో మాట్లాడేటటువంటి సంభాషణ, అంతకన్నా కాదు. దేవునికి స్తోత్రం. సేవకునికి అనుకూలమైన సంభాషణ మాట్లాడాలి. ఎలా మాట్లాడాలంటే, అయ్యా నేను రేపు కాదు, ఇవాళ రేపు కుప్పకపోతా, ఎల్లుండి ఉంటానండి, ఒకరోజు ఉంటా లేక 2 రోజులు ఉంటా, ఎక్కువ రోజులు నన్ను ఒత్తిడి పెట్టమాకండి అయ్యగారు, నాకు పండు వచ్చే పొలం లేదు అని చెప్తే అది ఉప్పు వేసిన సంభాషణలాగా ఉంటుంది. మీరు అందరు కూరలు వండుతారు కదా అంటదంట, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట. కనుక నిజంగా ఆ ఉప్పు వేయకపోతే ఎంత మంచి కూర అయినా, అది ఆట మాసం అవని, కోడి మాసం అని, చేపలు అవని, మన మాసం అవని, ఏ మాసం అయినా రుచే ఉండదు. కనుక మన సంభాషణ కూడా ఉప్పు వేసినట్లుగా రుచి కలిగినదిగా ఉండాలి. సొంత కార్యాలనే కాకుండా దేవుని కార్యాలను కూడా చూసుకోవాలి. చూసేటటువంటి స్థితి, ఆటి మందిరంలో మహిమ కలిగినటువంటి మందిరం, తేజో మహిమ నిలబడే మందిరం దేవుడు మనకు దయచేయునుగాక. ఈ రాత్రి కాలం నేను చెప్పిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎన్నో మీకు అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు నా నిండు వందనాలు.